వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్ పునరుద్ధరణపై తెలంగాణ ప్రభుత్వం తన అధికారిక వైఖరిని తక్షణమే స్పష్టం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామిక భవిష్యత్తుకు వేలాది కుటుంబాల ఉపాధికి కీలకమైన ప్లాంట్ ను పునః ప్రారంభించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని ఆయన ఆరోపించారు. ఇటీవల జూలై 15న బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సీసీఐ సాధన సమితి సభ్యులతో కలిసి కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని కలిసిన విషయాన్ని కేటీఆర్ తన లేఖలో గుర్తు చేశారు. ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లు కేటాయించి అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తేనే ఇది సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి స్పష్టం చేసినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రతిపాదన లేకపోవడమే పునరుద్ధరణకు ప్రధాని అడ్డంకిగా మారిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రతిపాదన లేకపోవడమే పునరుద్ధరణకు ప్రధాన అడ్డంకిగా మారిందని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో ఆదిలాబాద్లో సీసీఐని తెరిపిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని కేటీఆర్ విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా తాను కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసినట్లు గుర్తు చేశారు. టీఎస్, ఐపాస్ ద్వారా ప్రోత్సాహకాలు కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో జాయింట్ వెంచర్ లేదా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే ప్లాంట్ను నడిపేందుకు సిద్ధమని ప్రతిపాదించినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో సీసీఐ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి తన వైఖరిని ప్రజలకు వెల్లడించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.